మహారాజా, ధర్మాన్ని ఎంచుకోవటం కష్టం, కానీ మీరు ఆ పని చేశారు. మీరు గొప్ప మహారాజు. మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించాడు. ఇక ఆ రోజున, అంటే సర్పయజ్ఞం ఆగిన రోజు నాగుల చవితిగా పిలువబడిద్దే. ఆస్తికుడు నాగులను రక్షించిన రోజు నుండే ప్రజలు నాగులను దేవతలుగా పూజించడం ప్రారంభించారు. వారు ఇలా ప్రమాణం చేశారు: ప్రతి సంవత్సరం ఈ రోజున నాగులను పూజిస్తాం, వారికి పాలు, తేనె, చక్కెర సమర్పిస్తాం. దీనినే నాగుల చవితి అని అంటారు. ఈ పండుగ ఆస్తిక మహర్షి యొక్క కరుణ, క్షమ, ధర్మానికి ప్రతీకగా జరుపుకుంటాం. నాగుల చవితి నాడు ఎవరైతే ఈ కథను వింటారో వారికి పాప విమోచనం, సర్పదోష నివారణం, సర్పభయం, సకల శుభాలు కలుగుతాయి. ఇది నాగుల చవితి కథ. విన్నారు కదా మిత్రులారా? ఈ కథపై మీ యొక్క అభిప్రాయాన్ని